బైబిల్లో బోలెడన్ని వాగ్దానాలు ఉన్నాయి. బైబిల్లో బోలెడన్ని వాగ్దానాలు ఉన్నాయి. అయితే ప్రతి వాగ్దానానికి ముందు షరతులు వర్తిస్తాయి. ప్రతి వాగ్దానానికి ముందు షరతులు కూడా ఉంటాయి. నేను నీకు కృపనిస్తాను అంటాడు, షరతులు వర్తిస్తాయి అంటాడు. కృప పొందాలంటే ఏం చేయాలి? దీన మనస్సు కలిగి ఉండాలి. నీ పాపములన్నిటినీ నేను తొలగిస్తాను, నిన్ను శుద్ధీకరిస్తాను, షరతులు వర్తిస్తాయి. అది నువ్వు పొందాలంటే నీ పాపములను నా ఎదుట ఒప్పుకోవాలి. ఇది షరతు. నువ్వు ఒప్పుకోకపోయినా నేను క్షమిస్తానల్లా. నిద్రలో కూడా అనుకోవద్దు. నువ్వు ఒప్పుకోకపోయినా నేను నిన్ను క్షమిస్తానని చెప్పాలా? ఎక్కడ? నువ్వు ఒప్పుకో, పశ్చాత్తాపడు, మారు మనసు పొందు, నేను వదిలేస్తా, నేను క్షమిస్తా. షరత్ ఏంటి? ఒప్పుకోవాలి. స్తోత్రం. నా కృప నీకు ఇస్తా. షరత్ ఏంటి? దీన మనస్సు, విరిగి నలిగిన మనస్సు, వినయము గల మనస్సు. ఈ మనసు యేసయ్య కలిగి ఉన్న సుగుణాలలో ఒకటండి. యేసయ్యకున్న సుగుణాలలో ఒక సుగుణం ఏంటంటే దీన మనసు అండి. ఎంత దీన మనసు అంటే, రాజాది రాజు దేవాది దేవుడై ఉండి సర్వలోకానికి ఆ చేతులే నిర్మాణం చేసినాయి. సర్వలోకాన్ని, సమస్తానికి రాజై ఉండి ఎంత తగ్గించుకున్నాడండి. మనుషుల చేత ఉమ్మివేయబడ్డాడు, ముఖం మీద వెంట్రుకలు పెరగవేయబడ్డాడు, దూషణ పొందాడు, బూతులు తిట్టించుకున్నాడు, అరచేతుల దెబ్బలు తిన్నాడు, కాళ్ళ చేత దెబ్బలు తిన్నాడు. అసలు ఆయన ఎక్కడా? అసలు ఆయన ఏందండి? ఆయన ఎవరు? ఇందాక పాడాం ఆరాధనలో, ఆకాశ గగనాలను ఎవరు జాంతో కొలిచాడు? తండ్రి జాంతోనా, కుమారుడి జాంతోనా? తండ్రి గదల్లా కుమారుడే మొత్తం నిర్మించాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం.